ఇంతవరకు ల్యాండ్ ఎంతవరకు దౌర్జన్యంగా లాక్కున్నారు ఏమన్నా ఐడెంటిఫై చేశారు సార్? ఇప్పుడు 2 లక్షల ఎకరాల కంటే ఎక్కువ భూమి ఫ్రీ హోల్డ్ అవుతుంది. దాంట్లో 4,500 ఎకరాలు రిజిస్టర్ అయిపోయింది. రిజిస్టర్ అయిపోయిన వాటిని అయితే చేయలేదు, కానీ జబర్దస్తిగా ఆక్యుపై చేసిన కేసులు చాలా. ఈ పట్టాలు, హౌస్ సైట్లు అన్నింటి చేసి సార్ బాధితులకు ఎప్పటిలోగా న్యాయం జరిగింది? అంటే ఇప్పుడు అది కొన్ని కోట్లు ఉంటాయంటే మరి కోట్లు పడుతుంది. ఇమీడియట్ గా జస్ట్ దౌర్జన్యం వచ్చేవాడికి అయితే సార్ గారు 145 కదా, సెక్షన్ 145లో ఆర్డర్ ఇస్తారు. ఉన్నవాడు ఎవరైతే పేరు మీద భూమి ఉంది వాళ్ళకి అయితే కావాలంటే పోలీస్ హెల్ప్ సార్. నిన్న వచ్చిన అర్జీల్లో ఎక్కువ ఎలాంటి కేసులు ఉన్నాయి సార్? ఎక్కువ దౌర్జన్యంలో అది ఎఫ్ఎస్ఎల్ రిపోర్ట్ వచ్చినాకే చెప్తారు. అంటే ఎఫ్ఎస్ఎల్ రాంది కష్టం. ఏ కెమికల్ వాడారు, ఏ కెమికల్ వల్ల ఇంత అగ్గిమంటలు వచ్చినాయి, ఉట్టి కాగితాలు కాల్స్తే అంత అగ్గిమంటలు రావు కదా. అవి ఇప్పుడు చాలా మంది రైతులు ఆందోళన పడుతున్నారు రికార్డులు దగ్ధమైపోయాయి. రికార్డులకు సంబంధించి ఫైల్స్ ని మళ్ళీ రీక్రియేట్ చేస్తాం. అవి కరెంట్ ఫైల్స్ కాబట్టి ఏదో రికార్డ్ అయిపోయి ఫైనల్ అయిపోయి రికార్డ్ రూమ్ లో రికార్డ్ కావాలి. కరెన్సీలో ఉన్న ఫైల్, దానికి ఒక కాపీ తహసీల్దార్ దగ్గర ఉంటుంది, ఒక కాపీ రిపోర్ట్ కాపీ కలెక్టర్ దగ్గర ఉంటుంది. అవి ఫైల్స్ రీక్రియేట్ చేస్తాము. మొత్తం ఎన్ని ఫైల్స్ వచ్చేసాయి? నాకు విజయవాడ వెళ్ళాలి సార్. ఎన్ని ఫైల్స్ వచ్చేసాయి మొత్తం? ఎన్ని ఫైల్స్ వచ్చేసాయి ఫిర్యాదులు? సార్ ఫైల్స్ దగ్ధమైన కాదు సార్, ఫిర్యాదులు ఎన్ని? 400 దాకా వచ్చినాయి. ఇప్పుడు ఒక 15 దాకా. థ్యాంక్ యూ.